7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురానికి విచ్చేస్తున్న సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ కవిటి మండలం బల్లిపుట్టుకలో తన క్యాంపు కార్యాలయం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాల తిలక్, ఉత్తరాంధ్ర రీజనల్ వైస్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం ఇచ్చాపురానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి చంద్రబాబు చెబుతున్న మాయ మాటలను ప్రజల్లోకి తీసుకుని వైసీపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ప్రతి సామాజిక వర్గానికి ఆదుకున్నంత ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, మరలా వైసీపీ గెలుపుకు అందరూ సమిష్టిగా సహకరించాలని కోరారు. లేనివి మనం చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతే రజకులు కానివ్వండి, నాయబ్రాహ్మణులు కానివ్వండి, మత్స్యకార భరోసా కానివ్వండి, మరి ఆటో తమ్ముళ్ళకి ఇలాగా ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం అని చెప్పి మనం ఇస్తున్నాము. ఇది వాళ్ళ మేనిఫెస్టోలో లేదు. కాబట్టి మనం ప్రత్యేక దృష్టి పెట్టి మీకు మళ్ళీ జగనన్న వస్తేనే ఇవి వస్తాయి, 10,000 వస్తాయి అన్నది పాయింట్ ని ప్రతి ఊర్లో ఇప్పుడు రజకులు కానివ్వండి అందరికీ తీసుకొని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి అలాగే మనం వాళ్ళ మేనిఫెస్టోలో మొన్నటి వరకు కూడా పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి నిన్నటికి నిన్న వాళ్ళ మేనిఫెస్టోలో పెన్షన్ ఊసేలేదు. సో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మన ఊర్లోనే మన పరిధిలోనే మనం ఎక్కువ మోటివేట్ చేయాలని కోరుకుంటూ, మరి ఇప్పటి వరకు కూడా మీరందరూ చాలా శ్రమించారు. ఇంకా కరెక్ట్ గా 7 రోజులు ఉన్నాయి. మరి ఈ 7 రోజులు కూడా ఇప్పటికి ఎంత శ్రమించారో దానికి 2 కాదు 10 శ్రమించాలి. మరి అందులో భాగంగానే మరి ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క సర్పంచ్ కానివ్వండి, ప్రతి ఒక్క మీ స్థాయికి తగ్గట్టు మన ఓటర్స్ ఎవరైతే సంతోషం. చాలా తక్కువ టైంలో కూడా నియోజకవర్గ 4 మండలాల నుంచి, మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున ముఖ్య నాయకులందరూ హాజరైనందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మరలా ఇచ్చాపురంకే చివరిగా మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. సుబ్బారెడ్డి గారు, శ్రీనివాస్ గారు వచ్చేటప్పుడు అందరూ చాలా మంది చివరిగా మాకు ముఖ్యమంత్రి గారు పర్యటన కట్టండి అని చెప్పి కొంతమంది అడిగినా కూడా మరి ఇచ్చాపురంలోనే ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గుర్తించి ఇవ్వడం, దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అయితే మన అందరిపైన ఉంది. మరి ఎన్నికలు చివరి ఘట్టకు వచ్చే కేవలం ఒక 7-8 రోజులు మాత్రమే ఉంది కనుక మీ అందరూ రేపంతా ఇదే పని మీద ఉంటే పడుదల మీ తలగా నిరంతరం కూడా మరి నియోజకవర్గం ప్రత్యేకించి చెప్పాల్సింది, ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మేడం పిరియా విజయ్ గారు నిరంతరము ప్రజల మధ్య రాత్రి పగులు కష్టపడి తిరగటం వల్ల, మీ అందరూ దాన్ని కోఆపరేట్ చేయడం వల్ల ఈ నియోజకవర్గం గ్యారంటీ విజయం వైపు వెళ్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈనాడు ఈ జిల్లాలో 8 శాసనసభ స్థానాలుంటే ఖచ్చితంగా ఇచ్చాపురంలో వెళ్దామని చెప్పి అతను నిర్ణయం తీసుకోవడం అనేది గొప్ప విషయం. మరి ఈ సభను విజయవంతం చేయాలంటే మనందరము పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ అభిమానికి, ప్రతి ఒక్క ఓటర్కి ఆ రోజు మనం వేదిక దగ్గరికి తీసుకురావాలా. 4 సంవత్సరాలు 11 నెలల కాలం అయిపోయింది. ఎన్నికల కాలంకి వచ్చాం. ఎన్నికల్లో కూడా చివరాంకంలోకి వచ్చాం. ఇక ముఖ్యమంత్రి గారి పర్యటనతో ఇక ఇచ్చాపురం నియోజకవర్గం విజయదూతం ముగించిపోతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చాపురంలో ఇవ్వడానికి రావడానికి కారణం మీ అందరికీ ఒకటే మాట, ఎప్పుడు కూడా ఆయన పర్యటన ఎక్కడ మొదలుపెట్టినా మరి చివర ఈరోజు ఈ జిల్లాలో ప్రచార పర్వాన్ని ఎప్పుడు ముగించినా ఇచ్చాపురంతో ముగిస్తున్నారు. మరి మిగతా శాసనసభ్యులందరూ కూడా చాలా మంది దాసన్నయ్య గారు కానీ నిన్న అందరూ సుబ్బారెడ్డి గారిని విజ్ఞప్తి చేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఒకరు వస్తే మాకు ఇవ్వండి అని చెప్పి ఇంచుమించు సుమారు 4 శాసనసభ నియోజకవర్గాలు అడిగినప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు కూడా ఆయన చివర ఈ జిల్లాలో పర్యటన ముగించడం, ఇచ్చాపురంతో ముగించడం. కాబట్టి ఇచ్చాపురంతో ముగించిన వెంటనే మనకు మంచి శుభసూచకంగా మరి ప్రభుత్వం ఏర్పడడం. మరి ఈసారి ఖచ్చితంగా 2004 ఆనాడు చేసిన రాజశేఖర రెడ్డి గారు అక్కడితో ప్రచారం ముగించారు. మరి గౌరవ
ప్రజా సంకల్ప యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ముగించారు. మరి ఈ రోజు కూడా ఆయన కూడా మరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో పూర్తిగా సమావేశం అంతా కూడా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు కూడా ఇక్కడే ముగించి మరి ఇక్కడతో ఈ ఇచ్చాపురం నియోజకవర్గం కూడా విద్యుత్ మోగించడానికి మరి అందరూ కూడా ఆయన సభను విజయవంతం చేస్తూ రేపు పెద్ద ఎత్తున తరలి రావడానికే ఈ రోజు ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం. అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది. ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం, విజయనగరం, వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు. మన ఇచ్చాపురంలో వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ వెచ్చా సంతోష్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెటిక్స్, స్పెషలిస్ట్ ఇన్ ట్రామా, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్. ఎముకలకు, కీళ్లు, నరాలు, కండరములు, వాంతములు, ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి, వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు. విచ్చేయండి వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చిన్న మేధర వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9849916377 and 789396269.